అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నా వీడియో ఏంటంటే శుక్రవారం ధనుర్మాసం అన్నమాట. ఈ ధనుర్మాసం నెలలో 4 గంటలకైతే లేచేస్తాను. ఇంకా పండగ నెల కాబట్టి ప్రత్యేకంగా 4 గంటలకు లేవాలండి. ఈ పండగ నెల మొత్తం ఎంత మంచిది తెలుసా, ఇంటికైతే చాలా మంచి జరుగుతుంది. ఇంకా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే చాలా తొందరగా జరుగుద్ది అన్నమాట. ఇంకా నేనైతే బ్రహ్మముహూర్తంలోనే లేస్తా కాబట్టి సూర్యోదయానికి ముందే దీపం పెట్టుకుంటా ఇంట్లో. ఈ పండగ నెలలో సూర్యోదయానికి ముందే దీపం పెట్టుకుంటే ఈ పండగ వరకు చాలా మంచిది. ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తొందరగా దొరుకుద్దండి. ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తానన్నమాట. ఇంకా ఈరోజైతే ప్రత్యేకంగా గడపల్లో దీపాలు పెట్టుకోవాలి. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట లక్ష్మీదేవికి. ఇక్కడ మొత్తం చెన్నైలో ప్రతి ఒక్కరు 4 గంటలకు లేచి ఈ విధంగా ముగ్గుల్లో దీపాలు పెడతారండి. కింద వాకిళ్ళు ఉన్న వాళ్ళకైతే ఎంత మంచిగా ఉంటుందో. కింద అయితే ఇంకా ప్రతి ఒక్క ఇంటి ముందు ఇలా మంచిగా 4 గంటల నుంచి ముగ్గులు వేసి దీపాలు పెట్టేస్తారనమాట ఇక్కడ చెన్నైలో. ఇంకా డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ అయిపోద్ది పండగ వరకు. ఈ విధంగా ఇంకా మంచిగా రంగులు వేసి మంచి ముగ్గులు అనేది వేస్తారనమాట. నాకైతే ఉన్న ప్లేస్లో నాకు వచ్చిన ముగ్గు అయితే నేను వేసుకున్నానండి. ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి మంచిగా ప్రత్యేకంగా అయితే నేను ఇంట్లో అయితే పూజ చేసిన ఇయ్యాల. నాకైతే ముగ్గులు అయితే పెద్దగా రావండి. నాకు వచ్చినట్లయితే నేను వేసాను. ఇంకా మంచిగా కొంతమంది చాలా మంచిగా వేస్తారనమాట. నాకు వచ్చినట్లుగా నేనైతే వేసుకున్నానండి ముగ్గు. ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు పొద్దున్నే అయితే మంచిగా ముగ్గు దీపాలు అయితే వేశాను. అలాగే ఇంకా పూజ అయితే చూపిస్తానండి. ప్రత్యేకంగా చేస్తాను ప్రతి శుక్రవారం అయితే. నేను కింద అయితే 2 వెండి దీపాలు పెడతాను. ఇంకా మంచిగా అమ్మవారికి ఆకు ఒక్క మంచిగా తమలపాకు అట్టి పండ్లు వేసి మంచిగా తాంబూలంలాగా పెడతానన్నమాట. ప్రతి శుక్రవారం తమలపాకు ఉంటే మంచిదన్నమాట అమ్మవారి పూజలో. అలాగే అట్టి పండ్లు నైవేద్యంగా పెట్టాను. ఇంకా కింద అష్టదళ పద్మం అయితే వేసానన్నమాట. ఇంకా అలాగే సాంబ్రాణి ధూపం అయితే మొత్తం మంచిగా పొద్దున్నే వేస్తానండి సూర్యోదయానికి ముందు. ఎంత మంచిగా అనిపిస్తుందో, ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టం అన్నమాట ఈ సాంబ్రాణి ధూపం అనేది. శుక్రవారం రోజు గడప దగ్గర నుంచి ముగ్గు దగ్గర నుంచి వేసుకుంటూ ఇంట్లో మంచిగా మొత్తం వేస్తానన్నమాట. ఫస్ట్ అమ్మవారికి ధూపం వేసేసి ఈ విధంగా అయితే ఈరోజైతే పూజ అనేది చేశాను. పైన వచ్చేసి కామాక్షి దీపాలు పెట్టానండి. ఇంకా ఇక్కడ అటు ఇటు ఉన్న దీపాలేమో నాకు పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చినాయి అనమాట. ఆ దీపాలు వచ్చేసి ఖచ్చితంగా పెట్టుకోవాలి, అందుకనేసి 2 అయితే ఆ దీపాలు పెట్టాను. ఇంకా ఈ విధంగా అయితే నా పూజ అనేది చేసుకున్నాను. పొద్దునైతే పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజైతే మా పాప బర్త్డే అనమాట, మా పెద్ద పాపది. అందుకనేసి ఇంకా మంచిగా చేసిన పూజ అనేది. ఇంక ఇది సాయంత్రం అండి. సాయంత్రం కూడా ఖచ్చితంగా ముగ్గు అనేది వేసుకుంటా. శుక్రవారం అయితే సాయంత్రం మనం తామరపువ్వు ముగ్గు వేసుకుంటే మంచిదన్నమాట. ఇంకా ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే మంచిగా తామరపువ్వు ముగ్గు వేశాను. ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదన్నమాట సాయంకాలం సమయంలో. అలాగే నేను ఇంకా మా ఇంటి పైన చూపిస్తాను ఈరోజు మీకు. ఇంకా తులసి చెట్లు అయితే ఈ విధంగా నేనైతే పెట్టలేదండి. తులసి చెట్లు అవే మొలిసాయన్నమాట. స్వామి పూజ కోసం నేను వాడతాను ఈ తులసి దళాలు. ఇంకా స్వామి పూజకి అయితే పెడతానండి ప్రతి శనివారం రోజు అయితే నేను శనివారం రోజు విష్ణుమూర్తికి అయితే పెడతానమాట. ఇంకా తర్వాతకి మంచిగా సాయంత్రం అయితే ముగ్గు వేసుకొని కొంచెం దీపం అయితే వెలిగించుకొని ఇంట్లో పూజ అయిపోయాక ఈవినింగ్ అయితే ఇట్లా ఈ విధంగా కొద్దిసేపు అయితే మంచిగా వాకింగ్ అయితే చేసుకుంటానండి. ఈవినింగ్ కొద్దిసేపు మా ఇంటి పైన అయితే కూర్చుంటాను. మంచిగా గాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. చాలా పెద్ద ప్లేసు. ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు నాకు ఈ విధంగా పనులు అయితే జరిగినాయండి. ఇంకా కిందికైతే వెళ్తున్నా. ఇంక ఈరోజు పైన చూపిస్తున్నాను అనమాట. ఇంతకుముందు వీడియోస్లలో కూడా నేను పైన చూపించిన ఓపెన్ ప్లేసు. ఇక్కడ పైన ఇల్లు అయితే సేల్స్ అనమాట. అది ఇంకా లాక్లోనే ఉంది. ఇంకా కిందికి అయితే వెళ్తున్నాండి. ఇంకా ఎందుకంటే ఇక్కడ బాగా ఎంటీ ప్లేస్లలో వాటర్ అనేది వర్షం వచ్చినప్పుడు అట్నే స్టోర్ అయిందనమాట. బాగా దోమలు ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇంకా నేను కొద్దిసేపు మాత్రం డోర్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టి ఇంకా మూసేస్తానమాట. శుక్రవారం కాబట్టి కొద్దిసేపు అయితే ఉంచుతానండి. చాలా దోమలు ఉన్నాయి మా ఏరియాలను అయితే. ఇంకెక్కువగా నీళ్ళు అనేది బాగా ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇట్లా బాగా ఆగినాయి అనమాట అండి. అందుకనేసి డోర్లు తీసే మాదిరిగానే లేదనమాట నాకు. ఇంకా అందుకనేసి ఇంకా డోర్ అయితే నేను పెట్టేస్తాను ఇప్పుడైతే. ఇంకా సాయంకాలం సమయంలో అయితే ప్రతి సాయంకాలం మంచిగా మన ఇంట్లో దీపారాధన చేసుకుంటే కూడా చాలా మంచిదండి. ఇంకా నేనైతే మాది వంటగదిని అయితే శుక్రవారం మంగళవారం అయితే ఈ విధంగా మంచిగా గ్యాస్ పైన పసుపు కుంకుమ పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటా అండి. గ్యాస్ కింద గ్యాస్ పైన కూడా వేసుకోవచ్చు. ఈరోజు అయితే చాక్ పీస్ వచ్చేసి లేదనమాట, అందుకనేసి నేను వేయలేదు. పసుపు కుంకుమ మాత్రం పెట్టిన. ఇంకా నైట్కి అయితే అన్నం నానబెట్టినండి. ఇంకా
నాకైతే ఇంకా దగ్గలేదండి, కొంచెం కోల్డ్ ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే మొత్తం పనంతా అయిపోయాకనే మంచిగా ముగ్గేసి దీపం అయితే పెడతా అండి శుక్రవారం రోజు. ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు నా వీడియో అనమాట. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.